హాయ్ హలో, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. మన ముందు ఉన్నారు కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు. ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అనంతరమే ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన తన నియోజకవర్గానికి ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, అసలు 2019 ఎన్నికల్లో ఓటర్ల నుంచి మద్దతు ఎలా కూడగట్టుకోబోతున్నారు అన్న వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే శ్రీకాంత్ రెడ్డి గారు. మీరు చాలా శాంతమంతులు, మృదు స్వభావి. అసలుకి మీ తండ్రి గారు గడికోట మోహన్ రెడ్డి గారు అంటే అసలుకి మృదు స్వభావి, అసలుకి చాలా మెతక వైఖరి. అలాంటి తండ్రి గారి కుమారుడు మీరు కూడా అంతే. కానీ ఇటీవల అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారితో కయ్యాని కాలు దూనట్లున్నారు. ముందుగా ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు. వాళ్ళకందరికీ చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. మొట్టమొదటిగానే మీరు అదే టాపిక్లోకి వెళ్ళిపోయారు. బట్ ఏ ఉద్దేశంతో తను మాట్లాడినటువంటి బహిరంగ సభలో తను ఒక ముఖ్యమంత్రి సమక్షంలో కులాల ప్రస్తావన తీసుకురావడం అయితేనేమి, ప్రోటోకాల్ ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి ఏ ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తి అసభ్యమైనటువంటి భాష మాట్లాడడం, నాకు చనువుతో వాడు వీడు అని అన్నాను జగన్మోహన్ రెడ్డి అని తను అన్నాడు. దాన్ని చనువుతో అన్నటువంటిది, పెద్దరికంతో అన్నటువంటి దాన్ని ఎవరు విమర్శించరు. ఆ పదంతో పాటు కొన్ని పదాలు నేను ఆ పదాలు చెప్పలేనటువంటివి, ప్రేక్షకులకు మళ్ళీ నా నోటి నుంచి చెప్పలేనటువంటివి కొన్ని అసభ్యమైనటువంటి పదాలు వాడాడు. కాబట్టి నేను మరుసటి రోజు ఏంటయ్యా అది మాట్లాడే భాష, అది సభ్య సమాజం ఏమనుకుంటుంది, ఆ రకమైనటువంటి భాషలో నువ్వు మాట్లాడేటువంటిది నీవు ఏ ఫలితం ఆశించి మాట్లాడుతున్నావు, అలా మాట్లాడేటువంటి వాళ్ళు కొన్ని పెగ్గులు వేసుకొని ఉన్న వాళ్ళే అలాగ మాట్లాడతారు అన్న, నువ్వు పేరు దివాకర్ రెడ్డో జానివాకర్ అన్నమాట వాస్తవం. దానికి ఒక వారం తర్వాత మళ్ళీ అట్లాంటి బహిరంగ సభలలోనే మహిళలు కూర్చొని ఉంటారు. ఒక గవర్నమెంట్ ప్రోగ్రాంలో గవర్నమెంట్ ఆఫీసర్స్, జిల్లా అధికారులు, రాష్ట్రానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు అటువంటి సభలో వాళ్ళ సొంత ఇంట్లో మాట్లాడుతున్నట్టుగా, ఒక ఏదో సొంత పార్టీ మీటింగ్లో మాట్లాడుతున్న విధంగా, పార్టీ మీటింగ్లో కూడా అటువంటి భాష మాట్లాడారు. ఎటువంటి భాష వాడాడో మీరు చూసింటారు. నేను ఇమీడియట్గా చూసిన వెంటనే నాకు కూడా మనసు కంటే ఎప్పుడు కూడా కాంట్రవర్సీస్కి దూరంగానే ఉంటామండి. మీరు అన్నటువంటిది మా కుటుంబం ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా కూడా మేము ఎప్పుడు కాంట్రవర్సీస్కి ప్రాధాన్యతని ఇవ్వము, అనవసరమైనటువంటి వాళ్ళ జోలికి పోము. ఎంతసేపు ఉన్నా ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకొని రాజకీయాలు కొనసాగిస్తుంటుంటే వాళ్ళు. ఆయన మాట్లాడే భాష చూసి మళ్ళీ అదే రోజు వివరణ ఇచ్చాను. నువ్వు మళ్ళీ అలాగే మాట్లాడావు. మన సాంప్రదాయంలో ఒకటి అంటుంటారు, సంస్కారం లేని వాళ్ళకు సమాజంలో గౌరవం ఉండదు. కానీ ఒకటి ఉంది మన సాంప్రదాయాలలో, వయసులో పెద్దరికం ఉన్నటువంటి వాళ్ళని గౌరవించండి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి ఆ వయసులో తను నాకని చాలా పెద్దవాడు కాబట్టి నేను అటువంటి భాష మాట్లాడాను. ఆయన మాట్లాడే పదాలన్నీ ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. అంతేగాని కయ్యానికి కాలు దువ్వి అంత అవసరం లేదు. తను ఏమన్నా ప్రాజెక్ట్స్ గురించి అవగాహన లేదు అని తను అన్నాడు. కాబట్టి దానికి ఒక్కటి సమాధానం చెప్పాను. బహిరంగ చర్చలు, సవాళ్ళు, తొడలు కొట్టుకోవడం ఎందుకు? నాకున్నటువంటి పరిజ్ఞానాన్ని ఏమైతే నేను ప్రాజెక్ట్ని ఏదైతే రాయలసీమకి ఏదైతే మంచిదని నేను అనుకుంటున్నానో వాటిని అన్నింటినీ మీ ఇంటికే వచ్చి మాట్లాడతాను. నేను మాట్లాడినటువంటిది మంచిది అని చెప్పి మీడియా సోదరులు అనుకున్న దాన్ని పాటిద్దాం. మీ ఆలోచన ఎలాగుందో రాయలసీమ ప్రజలకు మీరు చెప్పండి, ఏది మంచిదో ప్రజలు కూడా చెప్తారని కూడా అన్నాను. దానికి సమాధానం చెప్పలేదు. మళ్ళీ అంటే కయాని కాదు అంటే రా నడి రోడ్లో కూర్చుందాం, మీ ఇంటికి వస్తా, మీ ఇంటికి వచ్చి నేను అంత తెలుస్తా, నన్ను టచ్ చేయి, ఇవన్నీ సినిమా డైలాగులు తప్పితే తను వచ్చి నన్ను చేసేది ఏముంటుంది, నేను వెళ్ళి ఆయన చేసేది ఏముంటుంది? ఎవరినెవరు ఏం చేసుకోలేరు. అది కొద్ది రోజుల మాస్ టీవీలలో నడవాలన్నటువంటి భాషతో వాళ్ళు మాట్లాడతారు. ఇంకోటి అలా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి పనిలో పనిగా తను కూడా స్వప్రయోజన లాభం పొందడానికి అటువంటి భాష మాట్లాడిన వాళ్ళు విజ్ఞతకి వదిలేయాలి. అంటే మొదటి నుంచి కూడా దివాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మాట్లాడదు. అంటే అది చనువు కావచ్చు, తన కొడుకు సమానమైన వయసు కావచ్చు, గతం నుంచి ఉన్న పరిచయం కావచ్చు. అయితే మీరు ఎందుకు అంత ఆలస్యంగా స్పందించారు? అదే రోజు స్పందించాను. తొలి నుంచి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తొలి నుంచి కూడా పార్టీ పెట్టినట్టు చాలా సార్లు కూడా మీడియాలో వాడు జగన్ అది ఇదని మాట్లాడారు. అయితే మీరు ఇటీవల అంటే చాలా ఆలస్యంగా స్పందించారనమాట. ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఒక పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు అయినా కూడా ఆయన వాడు వీడు అన్నటువంటి భాష మాట్లాడుతున్నాడు. ఏదో పెద్దరికం అని చెప్పాము. కానీ ఆ రోజు తను మాట్లాడి మీరు ఆ వర్డ్ నేను చెప్పకూడదు అనుకున్నా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పిచ్చిముండా కొడుకున్నటువంటి వర్డ్ వాడాడండి.
బహిరంగ సభ జగన్మోహన్ రెడ్డి గారు ఏ సందర్భంలో వాడారు? పట్టిసీమకు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం అన్నటువంటి వర్డ్లో ఈ వర్డ్ వాడాడు. దాన్ని నేను చాలా క్లారిటీగా ఏదైతే నేను దివాకర్ రెడ్డి గారిని విమర్శించానో అదే మీడియాలో వచ్చింది. కానీ నా పాయింట్స్ ఏవి మేము ప్రాజెక్ట్స్ పైన మాకున్నటువంటి చిత్తశుద్ధి కానీ ఆ ప్రాజెక్టుల పైన ఏ రకంగా రాజశేఖర్ గారు చేశారు దానిపైనటువంటి ఆలోచన రాయలసీమకి ఏది మంచి జరుగుతుంది అన్నటువంటి పాయింట్స్ను హైలైట్ చేయలేకుండా పోయినాం. ఇప్పుడు పట్టిసీమకు జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి వ్యతిరేకిస్తున్నాడు, అటువంటి వానికి ఏం తెలుసు అన్నటువంటిది ఆయన విమర్శించాడు. పట్టిసీమకు వ్యతిరేకమని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడలేదండి. ఒక్కటే మేము చెప్పాం, పోలవరం అటువంటి ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా వెళ్ళి పోలవరం పైన పోరాటాలు జరుగుతున్నాయి, ఈ ప్రాజెక్ట్ను కోరుకుంటున్నారు అని అంటే మీకు పని లేదా, ఉద్యమాలు చేస్తుండడానికి మీరు ఉన్నారా అని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ని అసలు ఆయనకు ఆలోచనే లేదు. అటువంటి పరిస్థితులు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరిగేషన్కి ప్రాధాన్యతను ఇవ్వాలి అని చెప్పేసి ఇరిగేషన్ ప్రాధాన్యతలో పోలవరం ప్రాజెక్ట్ని మన గుండెకాయ లాంటిది అని చెప్పి క్లియరెన్సెస్ 2004లో స్టార్ట్ చేశాడు. ఏ ఒక్క క్లియరెన్స్ లేదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, హైడ్రాలిక్ క్లియరెన్సెస్ ఇటువంటివన్నీ కూడా తీసుకొని వచ్చి 2007కి దానికి ఒక షేప్కి తీసుకొచ్చాడు. ఇంకా అటవీ క్లియరెన్సెస్ ఇవన్నీ రావాల్సినటువంటివి అన్నీ ఉండగా సో ఇవి కొంచెం ఆలస్యం అవుతున్నాయి అని చెప్పి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ చేద్దాం, మెయిన్ టైం స్పిల్వే కూడా చేయొచ్చు పర్మిషన్స్ వస్తే, ఈ ఛత్తీస్గఢ్ ఒరిస్సా గవర్నమెంట్ నుంచి అబ్జెక్షన్స్ వస్తున్నాయి అని చెప్పి అంతలోపల సాల్వ్ చేసుకునే టైంలో కెనాల్స్ పూర్తి చేద్దామని అంటే ఈయన కాలువలు తవ్వి దండుకుంటున్న డబ్బులు అనేటువంటి విమర్శించినటువంటి వీళ్ళు ఈరోజు ఆయన చేసినటువంటి రైట్ కెనాలే పట్టిసీమ అని పేరు పెట్టుకొని నీళ్ళు వదులుతున్నారు. 170 కిలోమీటర్ల రైట్ కెనాల్ అయితే 140 కిలోమీటర్ల రాజశేఖర్ గారి పీరియడ్లో అయిపోయింది. మిగిలిన 30 కిలోమీటర్స్ కూడా చంద్రబాబుకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇతని ప్రోద్బల్యంతో కోర్టులోకి వెళ్ళి స్టే తీసుకొచ్చారు. ఈయన ముఖ్యమంత్రి అయితేనే దాన్ని నేను చేయాలని అనుకుంటూనే వాళ్ళకు R&R ప్యాకేజీలో మామూలుగా 4 లక్షలు కూడా ఇవ్వటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు 66 లక్షల వరకు ఎకరా కంపెన్సేషన్ ఇచ్చేందుకు జీవో ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత కేసు ఉపసంహరించుకొని కేవలం 25-30 కిలోమీటర్లు మాత్రమే ఏం చేశాడు. అది పెట్టిన తర్వాత పురుషోత్తపట్నానికి శంకుస్థాపనకి వెళ్ళాడు, మన పోలవరం ప్రాజెక్టుకి పురుషోత్తపట్నం అని చెప్పేసి. ఇది రైట్ కెనాల్ పట్టిసీమ అన్నటువంటిది. లెఫ్ట్ కెనాల్ అనేది పురుషోత్తపట్నం. 2018లో బహిరంగ సభలో ఏం చెప్పాడైనా 2018లో గ్రావిటీ ద్వారా పోలవరానికి లెఫ్ట్కు రైట్ కెనాల్కి నీళ్ళు ఇస్తాను అని అన్నాడు. 2017 ఇది శంకుస్థాపన ఇప్పుడు చేశావు, 1 సంవత్సరం పడుతుందని చెప్పి అగ్రిమెంట్లో ఉంది. 2018 పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ చేసేవారు, 1 సంవత్సరం నువ్వే చెప్పావు 18లో గ్రావిటీ ఇస్తాను. ఎందుకు ఇలాగ దోచుకుంటున్నారు అని ప్రశ్నిస్తే మేము ప్రాజెక్టులకు వ్యతిరేకం అంటాం. ఇప్పుడు 1600 కోట్లు పట్టిసీమకి ఇప్పుడు ఒక సీజన్ ఇచ్చాడు, 45 టీఎంసీలు ఇచ్చినాను అని అంటున్నాడు. బట్ సాగర్ ద్వారా పోయినటువంటి నీళ్ళు సముద్రంలో 55 టీఎంసీలు. దీన్ని ప్రశ్నించినాం, ఎందుకబ్బా ఇంత హడావిడిగా పోలవరం ఈ డబ్బులను యుద్ధ ప్రతిపాదన ఖర్చు పెట్టి పోలవరం కంప్లీట్ చేసి గ్రావిటీ ద్వారా ఇవ్వు, లేదా 400 కోట్లతో అయిపోయేటువంటి లిఫ్ట్ని ఒకరు కెనాల్ అంతా మొత్తం చేసి నువ్వు కేవలం మిషన్లు బిగించి 400 కోట్లతో అయిపోయేటువంటి ప్రాజెక్ట్ని 1600 కోట్ల నుంచి 1800 కోట్లకు బూస్టప్ చేసుకొని ఏంది మీరు సాధిస్తున్నది, ఏంది దోపిడీ అని ప్రశ్నించడం తప్ప. పురుషోత్తపట్నంలో నువ్వే 2018కి గ్రావిటీ ద్వారా ఇస్తానని నువ్వే చెప్తున్నావు. అటువంటిప్పుడు సంవత్సరం కోసం నెక్స్ట్ ఇయర్ ఇదే అయ్యేటప్పుడు మళ్ళీ 1800 కోట్లు పురుషోత్తపట్నం టెండర్ పిలవడం తప్పు అని ప్రశ్నించడం మా తప్ప. తోటపల్లి ప్రాజెక్టు 90% రాజశేఖర్ కంప్లీట్ చేస్తే నేను అప్పుడెప్పుడో శంకుస్థాపన చేసిన నేనే ప్రారంభిస్తాను అని అంటాడు. గుండ్లకమ్మ రిజర్వాయర్, పులిచింతల, పోలవరం ప్రాజెక్టుకు క్లియరెన్సెస్తో పాటు ఈరోజు మాట్లాడేటువంటి పట్టిసీమ లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్స్ కానీ, రాయలసీమలో HNSS, GNSS, గండికోట, పోతిరెడ్డిపాడు, తెలంగాణలో ఏ రోజు ఊహించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఒక ఆయన 5 ఇయర్స్ స్పాన్లో ఆయన చేస్తే ప్రాజెక్టులకు రాజశేఖర్ గారు ఏం చేయలేదు, మొత్తం నేనే చేశాను అని అంటాడు. ఒక ఉదాహరణ నాగరాజు గారు, ఈరోజు హైటెక్ సిటీ బిల్డింగు సైబరాబాద్ను మొత్తం నిర్మించాను నేను అన్నటువంటి మాట ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తుంటారు. సైబరాబాద్ నిర్మించానని చెప్తే ఓకేలే ఏదో కొంచెం అటు స్టార్ట్ చేసాడు అనుకోవచ్చు, హైదరాబాద్ నేను నిర్మింపజేసిన అంటే కూడా అందరూ నవ్వుకుండా వదిలేస్తుంటారు. సైబరాబాద్లో ఒక హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టేసేసి మొత్తం నేను నిర్మించినానని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు కనీసం రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యే టయానికి ఆ సైబరాబాద్కు డ్రైనేజ్ సిస్టమ్ ఎట్టుకోవాలన్నటువంటి పరిస్థితి కూడా దానికి లేదు. మౌలిక వసతులు మొత్తం కూకట్పల్లి ఫ్లైఓవర్, దాని తర్వాత లింకప్ రోడ్స్ అన్నీ కూడా 4 లేన్స్ చేయడంతో పాటు ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు రోడ్ ఫెసిలిటీస్, ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్, ఇటువంటివన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారికి ఆ మార్క్స్ ఇవ్వడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు ఇవ్వరు, మీడియా కూడా ఇవ్వనియాడు. మొత్తం నేను నిర్మింపజేసిన అవి కూడా ఆయన చేసినట్టు ఈయన క్రెడిట్లు వేసుకుంటాడు. అటువంటిది పోలవరం ప్రాజెక్టు, తోటపల్లి, గుండ్లకమ్మ, రాయలసీమ వరప్రసాదమైనటువంటి అనేకమైన ప్రాజెక్టులు తన వైట్ పేపర్లో ఏదైతే చెప్పాడో
86 ప్రాజెక్టులు మొత్తం పైన ఐడెంటిఫై చేసి 85 ప్రాజెక్టులు స్టార్ట్ చేసి 16 ప్రాజెక్టులు కంప్లీట్ చేసేసి 25 ప్రాజెక్టులు 90% కంప్లీట్ చేశారు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేసినటువంటిది. దాని గురించి ప్రశ్నిస్తే ఎప్పుడు దాన్ని మమ్మల్ని మాట్లాడారు, ఎదురుదాడి చేస్తారు ప్రాజెక్టులకు వ్యతిరేకమైన. ఆ ఆవేదనతో నేను వీళ్ళు ఎందుకు ప్రతి విషయంలో మేము ప్రాజెక్టులకు వ్యతిరేకమైన మెసేజ్ ఎందుకు పంపిస్తున్నారంటే 90% చేసిన రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టులో క్రెడిట్స్ ఇవ్వడట. ఒక చిన్న బిల్డింగ్ నిర్మించేసేసి ఈయన మొత్తం సిటీ నేను నిర్మించానని చెప్పి ఆయనకి క్రెడిట్ ఇవ్వాలట. పులిచింతలు ఆయన స్టార్ట్ చేశారని ఎంత కంప్లీట్ చేశారు మీరు చెప్పిన, మీరు రిపోర్టర్గా ఉన్నారు. పులిచింతలో తన భాగం ఎంత, పోలవరంలో తన కాంట్రిబ్యూషన్ ఏంది, హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్లో తన కాంట్రిబ్యూషన్ ఏంది, పోతిరెడ్డిపాడు కానీ ఈరోజు గండికోట కానీ పైడిపాలెంలో కానీ తన పరిపాలించినటువంటి రోజులలో తన కాంట్రిబ్యూషన్ ఏంది అని ప్రశ్నిస్తే ఒక్కదానికి సమాధానం లేదు. పోతిరెడ్డిపాడుని 854 శ్రీశైలం లెవెల్ ఉన్నప్పుడే రాయలసీమకు నీళ్ళు వస్తాయి అని చెప్పి ధైర్యంగా 11,000 క్యూసెక్కులలో ఇట్లా సోమశిల, కండలేరు, చెన్నైకి నీళ్ళు ఇవ్వాలి, గండికోట, గాలేరు నగిరి లాంటి ప్రాజెక్టులకు ఇవ్వాలి, పైడిపాలెంకి ఇవ్వాలి, ఇట్లా కేసీ కెనాల్కి ఇవ్వాలి, ఎన్నింటినీ 11,000 క్యూసెక్లో సాధ్యపడదు అని చెప్పి యుద్ధ ప్రతిపదిక పైన తను బతికినటువంటి ఆయన పనిచేసిన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో 4 సంవత్సరాలలోనే 56,000 క్యూసెక్లతో స్టార్ట్ చేసి మొత్తం కంప్లీట్ చేశారండి. ఇది ఈరోజు ప్రాజెక్టులకంతా కూడా ఊరికే కేవలం ధనార్జన కోసమే ప్రారంభించి గాలేరు నగరి కావచ్చు, అంద్రినివా కావచ్చు, పోలం ఏదన్నా ప్రారంభించి అసలు పనులు పూర్తి చేయలేదు, మొత్తం ధనయజ్ఞం అయిపోయింది. ఇప్పుడు మేము వచ్చిన తర్వాతనే కూడా ఒక్క రూపాయి కూడా ఆశించుకోకుండా ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు నీళ్ళు జాతికి అంకితం చేస్తున్నాము, ప్రజలకు నీళ్ళు ఇస్తాము అంటున్నారు కదా వాళ్ళు. నాగరాజు గారు ఇది అదే, అందుకే నేను ఇంతసేపు నుంచి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వచ్చానండి. నేను ఒక హైటెక్ సిటీ బిల్డింగ్తో ఇంత చెప్పుకున్నాడు, దాన్ని ఎంతో దాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకుని రాజశేఖర గారికి ఒక పాయింట్ ఇవ్వకపోయినా మేము బాధపడట్లేదు. పూర్ణ వీళ్ళకి పబ్లిసిటీ పిచ్చారని చెప్పి వదిలేసుకున్నాం. కానీ ప్రాజెక్టుల విషయాలలో వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఇది శుద్ధ అబద్ధం అండి. నేను ఇంతకుముందు మీకు పోలవరం ఉదాహరణలు అన్నీ మీకు చెప్పాను, ప్రతి డీటెయిల్స్ మీకు ఇచ్చాను రాజశేఖర గారు ఏం చేశారు అని చెప్పి. మిగిలిన ప్రాజెక్ట్స్ అన్నిట్లలో కూడా తన కాంట్రిబ్యూషన్ ఏంది అన్నటువంటిది కూడా మీకు చెప్తున్నాను. పోతిరెడ్డిపాడు అయిపోయిన తర్వాత మమ్మల్ని ధనార్జన అని వీళ్ళు అంటున్నారు కదా, వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కన్నా ఏ కెనాలు రాజశేఖర గారి హయాంలో ఎంత అయిపోయింది, ఈయన వచ్చిన తర్వాత ఎంత చేసినాడు, అప్పుడు ఖర్చు పెట్టినటువంటి వాటా ఎంత, ఈయన ఖర్చు పెట్టిన వాటా ఎంత అని చెప్పి ఒక మీడియా డిబేట్స్లో కానీ లేదా ప్రాజెక్ట్స్ దగ్గర కానీ కూర్చొని బహిరంగ చర్చకు వస్తే ఏ ప్రాజెక్ట్ దగ్గర అయినా వీళ్ళ వాస్తవాలన్నీ బయటకు వస్తాయండి. మీరు ధనార్జన అంటున్నారు, దానికి కూడా నేను వివరణిస్తాను. పోతిరెడ్డిపాడు రాయలసీమ కోసం 56,000 క్యూసెక్లకు పెంచుతుంటే ఈ దేవినేని ఉమా గారు రాయలసీమకు నీళ్ళు తీసుకుపోతారా అని చెప్పి ధర్నా చేసిన వ్యక్తి ఈరోజు సీమను కోసం మేమే మాయంలోనే సీమకు మంచి చేస్తామన్నటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇది ఒకటైపోతే పోతిరెడ్డిపాడు ఒకటైపోతే పోతిరెడ్డిపాడుతో పాటు అనేకమైనటువంటి ఏవైతే ప్రాజెక్టులు జిఎన్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ అని ఉన్నాయో ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేసేసి ₹1 కేటాయించలేదు 84-85 మధ్యన. తర్వాత 94లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తను ఉన్నటువంటి కాంట్రవర్సీలో తను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపి 95లో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఫస్ట్లో 84లో ఓడి చెరువు అని చెప్పి అక్కడ శంకుస్థాపన చేశారు, హెచ్ఎన్ఎస్ఎస్ 40 TMC అని చెప్పేసి. తను ఏం నిధులు ఇవ్వలేదు అనంతపురం జిల్లా ఓడి చెరువు దగ్గర. 95లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉరవకొండ దగ్గర పోలీస్ స్టేషన్ పక్కన బ్రహ్మాండ స్తూపం ఒకటి పెట్టి 45 TMCలతో నేను ఇక్కడ చేసేస్తున్నాను అని చెప్పి పైలాన్ వేసేసేసి ఇక్కడ నుంచి నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను, అనంతపురం వరప్రసాదం చేస్తానని చెప్పి 95లో చెప్పాడు 40 TMCలతో. మళ్ళీ 99లో ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పుడు అనే ముఖ్యమంత్రి కొనసాగుతున్నాడు. మళ్ళీ ఏం చేశాడు, ఇది 40 TMCలు సాధ్యపడదు, ఇది 5 TMCలకే కుదించబడుతుంది అని చెప్పి ఒక జీవో ఇచ్చేసేసి మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఎక్కడైతే రాప్తాడు కాన్స్టిట్యున్సీలో ఆత్మకూరు అనేటువంటి మండలంలో ఉందో ఆ మండలంలో మళ్ళీ ఒక శంకుస్థాపన చేశాడు. పైలాన్ చేసినటువంటి వాడికి కూడా డబ్బులు ఇవ్వాల. 99లో మళ్ళీ ఈయన సీఎం అయ్యాడు. 2004 వరకు పరిపాలన చేసినాడు, ₹1 కేటాయించాల. తర్వాత పోతిరెడ్డిపాడు 854 లెవెల్ నుంచి శ్రీశైలం వాటర్ రాయలసీమకి ఇవ్వాలన్నటువంటి తపన రాజశేఖర గారిలో అదే కంటిన్యూషన్లో 836 లెవెల్కు పెట్టేసేసి రాయలసీమకు కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాను చిత్తూరు జిల్లాను ఆదుకోవాలని చెప్పి 836 లెవెల్కు మల్లెల దగ్గర రిజర్వాయర్ లెవెల్ పెట్టించి దానికి లిఫ్ట్లు బిగించి ఈ మొత్తం దాదాపుగా జీడిపల్లి వరకు 2011లోనే వాటర్ వచ్చినటువంటి విషయం మీకు కూడా తెలిసినటువంటి అంశం. ఫస్ట్ ఫేజ్ 1. ఫేజ్ 2 కూడా అప్పుడు టెండర్స్ జరిగినటువంటి టైంలో ఈచ్ కాంట్రాక్టర్ ఎవరు కూడా 20%, 23% లెస్ వేసారు తప్పితే ఎక్కడ తక్కువ ఏమీ లేదు. ఈయన హయాంలో అన్ని ఎక్సెసెస్, ఎవరు టెండర్ వేస్తే వాళ్ళు డిస్క్వాలిఫై చేయటం, ఒక 2-3 కాంట్రాక్ట్లు చేస్తున్నారు. ఎస్టిమేషన్స్ గతంలో చంద్రబాబు నాయుడు గారు అంటుంటారు 4 సంవత్సరాలలో 4 రెట్లు పెంచారు, 5 రెట్లు పెంచారు అని చెప్పి. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల్లోనే 20 ఇంతలు పెంచారండి. ఈయన ఎలాగ దోచుకుంటున్నాడు అటువంటిది మీకు పిఎస్సి మీటింగ్కి నిన్న పెడితే సెక్రటరీస్ మీరు పోవద్దన్న ఆదేశాలు ఇచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర వచ్చింది అని అంటే ఎంత దుర్మార్గమైన పాలన జరుగుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు.
పిఎస్సి ఆడిట్లో ఇవి బయటపడతాయని చెప్పి సెక్రటరీస్ని పోవద్దని ఆదేశాలు ఎక్కడ ఇచ్చిండారండి. అటువంటి దుర్మార్గం ఆలోచన. తర్వాత రాజశేఖర్ గారు 2004లో ముఖ్యమంత్రి అయితేనే హెచ్ఎన్ఎస్కి ₹1 కేటాయించిన ఈయనకు మళ్ళీ అనంతపురంలో శంకుస్థాపన చేయించి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయించి జీడిపల్లి వరకు వాటర్ తీసుకునే విషయం మీకు అందరికీ కూడా తెలిసిన అంశమే. తర్వాత అనంతపురం జిల్లా నాయకులు, కర్నూలు జిల్లా నాయకులు మాకు తుంగభద్ర నుంచి సరిగా వాటర్ రావట్లేదు, కేసీ కెనాల్ సబ్సిడైజ్ చేయాలని అని అన్నప్పుడు ముచ్చుమర్రి అనేటువంటి స్కీమ్ తీసుకొని వచ్చి దానికి శంకుస్థాపన చేసి అది శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ వాటర్ ఉన్నప్పుడు కూడా మనం తీసుకోవచ్చు నీళ్ళు ఈ కరువు ప్రాంతం కోసం. అన్నీ చేస్తే ఆయనకు చిత్తశుద్ధి లేదు అని వీళ్ళు విమర్శించడం. ఆయన చేసిందంతా అవినీతి అంట, ఈయన చేసేదంతా లోక కళ్యాణం కోసం అంటాడు. చేసినటువంటి ప్రాజెక్ట్ మీరు చూసింటారు, మీరు తీసుకోండి. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఈరోజు మా వెనుకోటి నియోజకవర్గం వెలుగులు ప్రాజెక్ట్ తీసుకోండి, మా రాయచూడి ప్రాంతానికి హెచ్ఎన్ఎస్ ద్వారా పోయి శ్రీనివాసపురం ప్రాజెక్టు కానీ, జరికోన ప్రాజెక్టు కానీ, ఇటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ ఆయన కంప్లీట్ చేసే స్టేజ్కి తీసుకొచ్చారు. ఆయన ఒక 2 సంవత్సరాలు బతుకునేనంటే పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఎప్పుడూ అయిపోయినవి. తర్వాత పరిపాలించినటువంటి రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ తెలుగుదేశం ఆదేశాలతో పనిచేశారు వాళ్ళు. మీకు ఒక ఉదాహరణ కూడా తెలుసు, కిరణ్ కుమార్ రెడ్డి గారి పైన రైతులకు ఈయన అన్యాయం చేస్తున్నాడని చెప్పి మేము అవిశ్వాస తీర్మానం పెడితే నోటీస్ ఈయన వాళ్ళకు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి సపోర్ట్ చేశాడు కిరణ్ కుమార్ రెడ్డికి. లేదు బాగుంది పరిపాలన, అందరూ బాగుందని చెప్పి పరిపాలన కానీ కీతో ఇచ్చినట్టు చేశారు. రాజశేఖర్ గారు పరిపాలన 5 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ అని చెప్పి ప్రజలు తలుచుకుంటున్నారు. కానీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసింది అంత అవినీతి అని చెప్పి 10 సంవత్సరాలు ఇంక్లూడ్ చేస్తారు. ఆయన పరిపాలించిన 5 సంవత్సరాలలో ప్రజలకు ఏ రకంగా లబ్ధి చెందింది అనేటువంటి డిబేట్కి ఎప్పుడు రారు, ఎంతసేపు ఎదురుదాడి చేయడం. ఈరోజు గెండికోట ప్రాజెక్ట్, గెండికోట 3 టీఎంసీలు సరిపోతుంది అని చెప్పి నిపుణులతో చర్చించి జీవో ఇచ్చాడు. 28 టీఎంసీలకు రాజశేఖర్ గారు పెంచి 80% చేశారు. పైడిపాలెం పులివెందులకు పోయేటప్పుడు ఇప్పుడు పోతిరెడ్డిపాడు నుంచి 56,000 క్యూసెక్కులలో 20,000 క్యూసెక్కులు జిఎన్ఎస్ఎస్కి వస్తాయి, 10,000 క్యూసెక్కులు మనకు ఇటు సోమశిలకి వెళ్తాయి, 10,000 క్యూసెక్కులు సెంటర్ ద్వారా బనకశిల క్రాస్ నుంచి 3గా స్ప్లిట్ అవుతుంది. 20,000 క్యూసెక్కులు రావాలి అప్పుడే టైలెంట్కి ఇవ్వచ్చు అని చెప్పి కెనాల్ పెంచడమే కాకుండా హెచ్ఎస్ సంబంధించి గోరకల్లు అవుకు నుంచి గెండికోటకు రావడానికి తను చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంది, ఈయన చేసిన కాంట్రిబ్యూషన్ ఒకసారి చూసుకోవచ్చు మీరు. గెండికోటలో 4 టీఎంసీలు మినిమం చేరిన తర్వాత 28 టీఎంసీల ప్రాజెక్ట్ అది 4 టీఎంసీలు చేరిన తర్వాత అక్కడి నుంచి పులివెందులకు పైడిపాలెం ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ అనమాట త్రూ పీబీసీ పులివెందుల బ్రాంచ్ కెనాల్ కన్నా 90%, 97% ఆయన కంప్లీట్ చేశారు. ఈ విషయం ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు కదా. మరి అట్లా కాకుండా ఆ వేదికనెక్కి వీళ్ళు అవినీతి పాల్పడి ఫలాలు ఇచ్చింది మేమే కదా, వాళ్ళు ఏం చేయలేదు, చెట్టు మొక్క నాటిపోయారు, దానికి నీళ్లు పోయలేకపోయినారు, కానీ దానికి పూత పూయించి ఫలాలు గాయించి ఇచ్చింది ప్రతిఫలం మాదే కదా. మొక్క నాటిపోయింది కాదండి, మొక్క నాటి పెద్దగా చేసి దాన్ని పూత పూసేంత వరకు కాపాడి పూత కూడా రాలిపోకుండా కూడా కాపాడినాక ఆ వచ్చేటువంటి పండ్లను కోసుకున్నారు అంతేగాని అది ప్రజలకు అందే టైంలో మేము ఇచ్చినామని ఆ పండ్లను లాక్కుంటున్నారు తప్పితే వీళ్ళు చేసింది ఏమీ లేదండి ప్రాజెక్టుల విషయం. నేను ఇది ఇక్కడే కాదు అంటే మీతో మాట్లాడుతున్నటువంటి విషయం నాగరాజు గారు, ఇది ఏ వేదిక పైన నేను మాట్లాడగలను. ఎనీ ప్రాజెక్ట్ పైన ఏ వ్యక్తి వచ్చినా కూడా వాళ్ళతో డీటెయిల్డ్గా ఈచ్ ప్రాజెక్ట్ పైన నేను చర్చించగలను. రాయలసీమ ప్రజలకు ఈ వేదిక నుంచే మీరు చెప్తున్నారు నాకు ప్రాజెక్టుల మీద అవగాహన ఉంది అని మీరు చెప్పదలుచుకున్నారా? అంటే డెఫినెట్గా నాగరాజు గారు రాయలసీమకు మేలు జరగాలన్నట్టు ఇంకొక ముఖ్యమైన అంశం, రాయలసీమ కోసం అన్ని చేస్తున్నానని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయకపోయినా చెప్పుకుంటున్నారు. కానీ రాజశేఖర్ గారు ఒకటి చెప్పారండి, ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉత్తరాంధ్రకు సంబంధించిన జిల్లాలకు కానీ లేకపోతే గోదావరి జిల్లాలకు కానీ తర్వాత కృష్ణా స్టెబిలైజేషన్ కోసం కానీ ఉపయోగపడుతుంది పోలవరం. మాకు వచ్చేది శ్రీశైలం ద్వారా 20 టీఎంసీలో చేసుకున్నది ఇంకా క్లారిటీ లేదు దాంట్లో. కానీ అక్కడ ప్రాజెక్ట్ నిర్మించడానికి రాయలసీమ వాళ్ళు రాష్ట్రం వెళ్ళిపోతున్న మా డిమాండ్స్ ఏంటని చెప్పకుండా పోలవరం జాతీయ ప్రాజెక్ట్ చేయండి అన్నటువంటి కోరినటువంటి హృదయం ఉన్నటువంటి వాళ్ళు రాయలసీమ వాళ్ళు. మీకు ముందు కూడా తెలుసు విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాడని చెప్పి ఇక్కడ ప్రాణాలు వదులుకున్నారు. అటువంటి చిత్తశుద్ధున్న రాయలసీమ వాళ్ళ కోసం రాజశేఖర్ గారు ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశారండి, దమ్మగూడెం నాగార్జున సాగర్ టైల్ ప్లాంట్ అని చెప్పేసి. దమ్మగూడెం ద్వారా లిఫ్ట్ చేసేసి 165 టీఎంసీలు నాగార్జున సాగర్లో స్టోర్ చేస్తే శ్రీశైలంలో 165 టీఎంసీలు నాగార్జున సాగర్కి పోల్చినటువంటి 165 టీఎంసీలు పోలవరం ద్వారా వచ్చేటువంటి 20 టీఎంసీలు 200 టీఎంసీలు నికర జలాలు రాయలసీమకి కేటాయిస్తే మా ప్రాంతం ఎందుకు బాగుపడదండి? ఎందుకు ఆ ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ చేయడానికి నువ్వు ఏ రోజు మాట్లాడు? దీనిపైన అసెంబ్లీలో తీర్మానం చేయాలని మేము తీర్మానం చేయించాం. అప్పుడు దమ్మగూడెం ప్రాజెక్ట్ టేకప్ చేయడమే కాకుండా రాజశేఖర్ గారు నిధులు కేటాయించారు, దాన్ని ఒక స్టేజ్ కూడా కంప్లీట్ చేశారు. దాన్ని ఎందుకు నువ్వు చిత్తశుద్ధి చూపించట్లేదు? ఈరోజు నీకు సంబంధించిన భాగస్వామ్యమైన పార్టీ నేషనల్ పార్టీ ఉంది, నువ్వు ఈ ప్రాజెక్ట్ని తీసుకురా. 2009లోనే జాతీయ ప్రాజెక్టు పోలవరం కోసం రాజశేఖర్ గారు ఫైల్స్ తీసుకుపోతే ఛత్తీస్గఢ్ సీఎం ద్వారా ఈయనకున్నటువంటి పరిచయాలతో ఒరిస్సా సీఎం ద్వారా అడ్డుపుల్ల వేయించి జాతీయ ప్రాజెక్టు కాకుండా ఆపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఏంటంటే వేరే వాళ్ళు ఏది చేయకూడదు, ఒకవేళ చేసినా ఏదో పెండింగ్ పెట్టించి
దాన్ని చిన్నగా అట్లా సిమెంట్ మూడు అట్లా పూసేసి మొత్తం నేను చేశాను అని చెప్పుకునేటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రకంగా ఎప్పుడు రాజశేఖర్ గారు ఆలోచన చేయలేదు. ప్రాజెక్టుల పైన చాలా క్లారిటీగా చేశారు. వీళ్ళకి ప్రాజెక్టుల పైన నాకేదో అవగాహన బ్రహ్మాండంగా ఉంది, ఇంజనీర్ల కన్నా గొప్ప అని నేను చెప్పట్లేదు. మా హృదయపూర్వకంగా మా ప్రాంతానికి ఏది మేలు జరుగుతుంది అని చెప్పేటువంటి ఆలోచనతో చెప్తున్నాను. నేను దమ్ముగూడెం ప్రాజెక్టు కట్టి 125 టీఎంసీలు 30 టీఎంసీలు పోలవరం ద్వారా వచ్చి 200 టీఎంసీలు మాకు నికర జలాలు కేటాయించినట్టు మీరు జీవో వేయండి. మేము ఎవరినైనా ఆరాధిస్తాం. ఇప్పుడు ఒక మాట అన్నారు దివాకర్ రెడ్డి గారు, నీళ్ళు ఇచ్చే వాళ్ళని మనం అభినందించాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఇవన్నీ చేశారు కాబట్టి మా గుండెల్లో ఉన్నారు ఆయన. నువ్వు మాకు 200 టీఎంసీలు వచ్చి దమ్ముగూడెం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి 200 టీఎంసీలు అష్యూర్ వాటర్ మా రాయలసీమకి ఇవ్వు, నిన్న అలాగే అభిమానిస్తాం. హాయ్, దిస్ ఈస్ రాయచూటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. Please watch my exclusive interview with Nagaraj Garu on iDream Media. Thank you.